హలో గైస్! ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' గారు చేయాల్సిన సినిమాలు మన మాస్ మహారాజా 'రవితేజ' గారు చేశారు. ఆ సినిమాలేంటి అనేది డీటెయిల్‌గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్‌ని ఎవరన్నా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దాంట్లో నెంబర్ 1 వచ్చేసి 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' అనమాట. ఈ స్టోరీ 'పవన్ కళ్యాణ్' గారు ఎందుకు చేయలేదంటే మన 'పూరి' గారు ఫస్ట్ టైమ్ 'పవన్ కళ్యాణ్' గారిని కలిసినప్పుడు శ్రావణి సుబ్రహ్మణ్యం స్టోరీయే చెప్దామనుకున్నాడంట. ఎందుకంటే ఓపెనింగ్ సీన్‌లోనే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది సీను. ఒక హీరో, హీరోయిన్ సూసైడ్ చేసుకోవడం అలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని జెప్పేసి ఈ స్టోరీ చెప్దామనైతే పవన్ కళ్యాణ్ గారి మేనేజర్‌కైతే ఈ స్టోరీ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాడంట. ఆ మేనేజర్‌కి స్టోరీ అంతా నచ్చి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి పూరి గారి గురించి చెప్పి, పవన్ కళ్యాణ్ గారికి, పూరి గారికి ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ ఇచ్చి స్టోరీ చెప్పమన్నాడంట. సరే అని పూరి గారు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం గాకుండా మన 'బద్రి' మూవీ స్టోరీ హాఫ్ అన్ అవర్ చెప్పాడంట. 'బద్రి' మూవీ స్టోరీ ఇన్నాక పవన్ కళ్యాణ్ గారికి చాలా నచ్చిందంట. అప్పుడే అడిగారంట. అంటే మేనేజర్ చెప్పిన స్టోరీలో హీరో, హీరోయిన్ సూసైడ్ చేసుకుంటారు గదా! అంటే అది వేరే కథ సార్. అది చెప్పాలా అంటే లేదు లేదు నాకు ఈ కథే నచ్చింది. ఇదే చేద్దామని పవన్ కళ్యాణ్ గారు గూడా ప్రొసీడ్ అయ్యారంట. ఇది నేనేదో అంటున్న మాటలు గాదు. కావాలంటే మీరు పూరి గారి ఇంటర్వ్యూలు ఒకసారి యూట్యూబ్‌లో పెట్టుకొని చూడండి. నెక్స్ట్ వచ్చేసి 'ఈడియట్' కథ గూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్దామనుకున్నారంట. ఆయన కోసమే రాసుకున్నాడంట పూరి గారు. తర్వాత కొన్ని రీజన్స్ వల్ల మరి పవన్ కళ్యాణ్ గారు అది చేయలేకపోయారు. ఈ 2 గాకుండా 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' గూడా పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది. కానీ అది గూడా వర్కౌట్ అవ్వకపోవడంతో సరే పవన్ కళ్యాణ్ గారికి చెప్పకుండా పక్కన పెట్టిన ఆ స్టోరీలు అసిస్టెంట్ డైరెక్టర్‌గా 'రవితేజ' గారు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు పూరి జగన్నాథ్‌కి ఫ్రెండ్. అలా వీళ్ళిద్దరి మధ్యన క్లోజ్‌నెస్ ఉండడం వల్ల పూరి గారైతే ఈ పక్కన పెట్టిన స్టోరీలు 'రవితేజ' గారితో తీశారు. తీసిన 3 సినిమాలు బ్లాక్ బస్టరే. ఇట్లు 'శ్రావణి సుబ్రహ్మణ్యం' హిట్టే. తర్వాతొచ్చిన 'ఈడియట్' గూడా సూపర్ హిట్. 'అమ్మా నాన్న తమిళమ్మాయి' గూడా సూపర్ హిట్. ఇలా పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన సినిమాలు మన మాస్ మహారాజా 'రవితేజ' గారు తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దానివల్లే 'రవితేజ' గారికి చాలా స్టార్‌డమ్ వచ్చింది. ఆ సినిమాల వల్లే. పూరి గారి 'ఈడియట్' సినిమా మెయిన్ చెప్పుకోవచ్చు. ఇది ఈ వీడియో. ఇలాంటి రివ్యూస్ గానీ, ఇలాంటి వీడియోస్ గానీ మన ఛానల్‌లో చాలా ఉంటాయి. ల్యాగ్ లేకుండా ఫటాఫట్ జెప్పేస్తాం. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ జేసుకోండి. అలాగే వీడియోని లైక్ కూడా చేసుకోండి.